Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికి కూడా ఒక విధంగా ఇది వచ్చేసి మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాలేజ్ ఫీస్ అనేవి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనకి రివైజ్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఈసారి మరి చాలా ఎక్కువగానే ఫీజులు పెరిగే అవకాశం ఉంది. అది కూడా టాప్ కాలేజెస్లో మినిమం ఫీజు అనేది కూడా ₹1,00,000 వరకు ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది కొత్త ఏమీ కాదు, ఎవ్రీ ఇయర్ అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇట్లా ఫీజెస్ అనేవి రివైజ్ అవుతూనే ఉంటాయి. సో కానీ ఈసారి మరి కొంచెం భారీ మొత్తంలోనే ఫీజెస్ అనేవి రెగ్యులేటరీ కమిటీ అయితే ఉందో వారికి పెంచాలని చెప్పేసి కాలేజెస్ అనేది వారి యొక్క ఖర్చు అయితే ఉన్నదో అవంతా పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే సగటు స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఉన్నారో వారికి మాత్రం ఇది కొంచెం బడ్డనే కావచ్చు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది సార్ మీరు అనుకోవచ్చు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా దాదాపు మీకు 35,000 నుంచి 40,000 మాత్రమే వస్తుంది అనమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కావచ్చు, లేదంటే బీసీ వాళ్ళకి కావచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొంత పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్కి మంచి జరిగినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కావచ్చు, లేదా కాలేజెస్కి కావచ్చు, మెయిన్గా కాలేజ్కి అయితే కొన్ని కాలేజ్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చాయి అనమాట. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ది కాలేజ్ అనేది కొంచెం తగ్గింది. మంచి క్వాలిటీ కాలేజ్ కూడా కొన్ని మూతపడాయి అనమాట. నిన్న కూడా మొన్న కూడా మనకి పేపర్లో అనేది వచ్చిందనమాట. కొన్ని కాలేజ్ అనేవి దాదాపు 4,500 కోట్లు అనేది బకాయిలు అనేది గత 3 ఇయర్స్గా రాకపోవటం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మూతపడే అవకాశం ఉందన్నట్టుగా న్యూస్లో అనేది రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో అయితే మరి ఇవన్నీ మనం పక్కన పెట్టినట్టయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మరి టాప్ కాలేజ్లో మనకి ఎంత మేర మనకి ఫీజు అనేది పెరుగుతున్నాయి, అది కూడా తెలంగాణలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ అనమాట. ఎందుకంటే ఈ టాప్ కాలేజ్ గురించి ఆంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అంటే ఈసారి ఆంధ్ర పీపుల్కి మరి అక్కడ ఉన్నటువంటి ఆ 15% సీట్స్ ఇస్తారా లేదని ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇచ్చినట్లయితే మరి వారికి కూడా మరి ఫీజు అనేది బాగా అవుతుంది కాబట్టి అసలు ఎంత ఉంది అనేది చూద్దాం అనమాట. సో మనం నార్మల్గా సిబిఐటి తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఫీజు వచ్చేసి మనకి 1,65,000 ఉంది. దాదాపు వాళ్ళు ప్రతిపాదించింది మాత్రం 2,94,000 వరకు మాకు ఫీజు కావాలని చెప్పారనమాట. అంత కాకపోయినప్పుడు కూడా కొంచెం మేర అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ప్రస్తుత ఫీజు వచ్చేసి 1,35,000. వాళ్ళు కూడా 2.84 lakhsకి ప్రతిపాదనలు పెట్టారు. నెక్స్ట్ ఎంజీఐటీ అయితే 1.6. ఇప్పటివరకు హైయెస్ట్ ఫీజు ఎంజీఐటీదే, బట్ వీళ్ళు ఈసారి 2.45 lakh వరకు పెట్టారనమాట. వాసవి 1.40. వీళ్ళు కూడా 2,16,000 వరకు ఫీజు పెంచాలని ఇచ్చారు. ఎస్ఆర్ అయితే 1.3 ఉందన్నమాట. వీళ్ళు 2 lakhs వరకు ఫీజు పెంచాలని, అదేవిధంగా సివిఆర్ కూడా 1.5 ఉన్నటువంటి ఫీజుని 1.98 వరకు పెంచాలని చెప్పేసి, వర్ధమాన్ తీసుకున్నట్లయితే 1.40 అనమాట. అంటే 1,40,000 నుంచి 1,90,000. గోకరాజు రంగరాజు 1,30,000 నుంచి 1,90,000. కిడ్స్ వరంగల్ 1.25 నుంచి 1.90. శ్రీనిధి 1.30 నుంచి 1.80. సెయింట్ మార్టిన్ 1 lakh to 1,75,000. నారాయణమ్మ అయితే 1 lakh to 1,70,000. బీవీఆర్ఐటి 1,20,000 to 1,66,000 అనమాట. సో ఇంత ఫీజెస్ అనేది మాకు అంటే మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇంత ఫీజు అనేది మాకు పెరగాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదన అనమాట. వాళ్ళు ఇచ్చినంత కాకపోయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే మాత్రం ఫీజు అనేది పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ ఫీజు అనేది పెరగకపోతే మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా క్వాలిటీ పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా కాలేజెస్ అనేవి శాలరీలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. కాబట్టి గవర్నమెంట్ స్పందించి కొంచెం ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినట్లయితే కొంతమేర కొంచెం ఇబ్బంది అయితే ఉండదు కాలేజీలకి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫీజులను తీసుకున్నట్లయితే సో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఒక 35,000 నుంచి 40,000. అది కూడా అది కాలేజీల హెడ్ఏక్ అనుకోవచ్చు. బట్ మీరు మాత్రము దాదాపు ఒక టాప్ కాలేజీలో చదువుకోవాలనుకున్నట్లయితే మినిమం 1 lakh అంటే ఒక 40,000 మీరు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కూడా ఒక ₹60,000 ఫీజు అనేది మాత్రం ఒక కొంత గొప్ప మంచి కాలేజీలు అయితే మినిమం 1 lakh సీట్ అనేది ఈ సంవత్సరం తెలంగాణలో ఉండబోతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో 10,000 బిలో ర్యాంక్ వచ్చే విధంగా మీరు ప్రిపేర్ కాండి. 10,000 కనుక బిలో వచ్చినట్లయితే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.